उर्दू में खैर मकदम है। आज की खबरें। सेंट एंथोनीज हाई स्कूल संगारेड्डी में आज 3 रोज़ा ज़िले सतह की तालीमी नुमाइश का अख्ताम अमल में आया। इस मौके पर ज़िले एडिशनल कलेक्टर चंद्रशेखर और ज़िले एसपी रुपेश के हाथों 3 रोज़ा ज़िले सतह की तालीमी नुमाइश के शानदार मुजाहरा करने वाले तलबा व तालिबात में इनाम अव्वल और दुव्वम को सर्टिफिकेट और अवार्ड से नवाजा गया। इस मौके पर DEO वेंकटेश्वरलू, MEO वेंकट नरसिम्हा, साइंस ऑफिसर विजय कुमार वेंकटेशम, CMO मोहम्मद जाकिर हुसैन, मीडिया कन्वीनर और असातिज़ा इकराम के अलावा तलबा व तालिबात की कसीर तादाद मौजूद थी। सेंट एंथोनी हाई स्कूल संगारेड्डी प्रिवेंशन ऑफ हेल्थ ఓకే అమ్మా తర్వాత జయవర్ధన్ గారు జెడ్పీహెచ్ఎస్ ముత్తంగి పటాన్చెరు సామి పిలవండి మేడం ముందుకు రండి మేడం పెస్టిసైడ్స్ కమ్యూనికేషన్ మరియు రవాణా తర్వాత సాయి కిరణ్ జెడ్పీహెచ్ఎస్ ఆత్మకూర్ యాక్సిడెంట్ అవాయిడెన్స్ సైకిల్ బ్రేక్ ఫస్ట్ ప్లేస్ అమ్మా జోయల్ వెళ్ళండి దుర్గా ప్రసాద్ గారు జెడ్పీహెచ్ఎస్ అన్న భాషణ తొందరగా కొంచెం కేవలం ఫస్ట్ ప్రైజ్ సాయి కృష్ణ ప్రసాద్ గారు హై స్కూల్ సంగారెడ్డి వెజిటబుల్ ప్లేస్ మేకర్ వాయిస్ లేదా గుడ్ ఈవినింగ్ కిడ్స్ అందుకే అక్కడ ఉన్నప్పుడు అల్లరి చేయాలి, ఇక్కడికి వస్తే కామన్ కూర్చోవాలి, మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి, ప్రైజ్ ఏమన్నప్పుడు ప్రైజ్ చేయాలి. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ DO గారికి, డిస్ట్రిక్ట్ సైంటిఫిక్ ఆఫీసర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, మరియు ఇక్కడున్న ఎంతోమంది ఉపాధ్యాయులందరికీ మరియు పిల్లలందరికీ, ఇక్కడ ఉన్న స్టాఫ్, NCC, మీడియా అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. సో మొట్టమొదటిసారిగా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, యాక్చువల్గా మీ అందరినీ ఎంతమంది ప్రైజ్ కోసం వెయిట్ చేస్తారు? కొందరు కంప్లీట్ చేసిన ప్రైజ్ మాకు ఇస్తే వెళ్ళిపోదామని చూస్తున్నారు అందరూ. పక్కన నాకు ప్రైజ్ వస్తుంది అన్నారు ఎంతమంది? మిగతా వాళ్ళందరికీ ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఎవరైతే చేతులు ఎత్తారో వాళ్ళందరికీ ప్రైజ్ వచ్చినట్టే. ఇప్పుడు ఎవరైతే చేతులు ఎత్తలేదో వాళ్ళకి ప్రైజ్ రానట్టే వచ్చినప్పుడు. ఎందుకంటే ఫస్ట్ ఏం చేయాలి, మనల్ని మనం నమ్మాలి. మనకి ప్రైజ్ వస్తుంది అన్న నమ్మకం మనకు ఉండాలి. సో నిన్ను నువ్వు నమ్మకుంటే వేరే వాళ్ళు ఎవరు నమ్మలేదు. సో ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నీలో ఎంత శక్తి ఉంది, నీలో ఎంత క్యాపబిలిటీ ఉంది, ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత ఆత్మవిశ్వాసం ఉంది అనేది నీకు మాత్రమే తెలుస్తుంది. సో ఆల్వేస్ రిమెంబర్ దట్ యువర్ సో పవర్ఫుల్ దాన్ యూ థింక్, యూఆర్ టూ పవర్ఫుల్ దాన్ యూ థింక్. సో ఇంకొకటి, నిన్న దాదాపు 2 గంటల పాటు మీ ఎగ్జిబిట్స్ అన్నీ చూడడం జరిగింది. సో నేను మా స్కూల్లో చదువుకున్నప్పుడు నేను కూడా సైన్స్ ఫేర్కి ఇలాగే మీలాగే కూర్చొని ప్రైజ్ కోసం వెయిట్ చేసేది. బట్ లక్కీలీ ఒక 2 సార్లు ఎంతమంది సార్ ఉన్నట్టు స్టేట్ లెవెల్ సైన్స్ ఫేర్కి వెళ్ళాము. సో మిమ్మల్ని ఎందరినీ చూస్తుంటే ఒక 15 years బ్యాక్ నన్ను నేను చూసుకున్నట్టుంది. సో చాలామంది పిల్లలు ఎంతో క్యూరియాసిటీతో, నిన్న చాలామంది చాలా ఎగ్జిబిట్స్, వీళ్ళందరికీ ప్రైజెస్ రావాలని చాలామంది, మీకంటే ఎక్సైట్మెంట్ మీ గైడ్ టీచర్లకు ఉంటుంది. మా పిల్లలకి ఎప్పుడు వస్తారు, మా పిల్లలకి వస్తారు. సో మాకు కూడా మా టీచర్స్ అప్పుడు మేము చదువుకున్నప్పుడు వారు కూడా బాగా ఎంకరేజ్ చేసేది. సో లైఫ్లో ఒక్కటే గుర్తుంచుకోవాలన్నా, కళలు కనాలి. ఎంతమంది మన అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు కళలు కనాలి. కళ అంటే ఎలాంటి కళ ఉండాలి? మనం పడుకున్నప్పుడు నిద్రలో వచ్చే కళలు కాదు, మనని నిద్ర పోనీయకుండా చేసే కళలు కనాలి. రైట్ బేటా, వెరీ గుడ్. సో ఎప్పుడు కానీ మాట్లాడకండి, అయిపోతుంది 5 minutesలో మీ ప్రైజ్ మీకు ఇచ్చేస్తాను. ఓకే. సో ఎప్పుడు కానీ ఒక గోల్ పెట్టుకున్నానా, 2007, 2006 ఆ టైంలో మీరు చదువుకున్నప్పుడు, ఆ టైం 10th పాస్. సో అప్పుడే మా టీచర్లు ఇలాగే కొంతమంది IAS, IPS పట్టుకొని వస్తే మేము కూడా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యేది.
సో ఆ టైంలో మీరు రాసుకునేది నా నోట్బుక్లో సిహెచ్ రూపేష్ ఐఏఎస్ అని రాసుకునేది. యూ వోంట్ బిలీవ్, అంటే ఒక 15 ఏళ్ళ కింద ఆ 10th క్లాస్ 11th స్టిల్ ఎవరైనా ఫ్రీగా ఉన్నప్పుడు నాకు రిఫరెన్స్ చూపిస్తారు. ఇంకా ఆ బుక్లో అలాగే ఉంటుంది. అంటే అప్పటి నుండి నా బీటెక్ అయిపోయేదాకా పేరు రాసుకుని కింద ఐఏఎస్ అని రాసుకున్నాను. అంటే ఎవడో నన్ను సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. అంటే ఫస్ట్ నేను నమ్మాలి కదా, నేను అవుతా అనే నమ్మకం నాకు ఉండాలా వద్దా? సో లాస్ట్కి ఐఏఎస్ కాకుండా ఐపీఎస్ అయ్యాము. సో హ్యాపీ. సో నేను అనుకున్నాను అంటే ఫస్ట్ గోల్ పెట్టుకోవాలన్నా. గోల్ ఎలా ఉండాలి అంటే పక్కవాడు నవ్వాలి. ఎంతమంది నవ్వాడు కదా, అది నవ్వాలి. మీరు ఇప్పుడు నేను ఆస్ట్రోనాట్ అవుతా అని చెప్పారనుకోండి, సపోజ్ నువ్వు లేచి నేను ఆస్ట్రోనాట్ అయితే నాసాలో పనిచేస్తాను అనుకోండి, పక్కవాడు ఏం చేస్తాడు? నవ్వుతాడు. సో ఆ నవ్విన వాళ్ళని మళ్ళీ నువ్వు అయిన తర్వాత పిలిచి చెప్పాలి. సో ఆ రేంజ్లో అంటే ఆ లెవెల్లో మీ డ్రీమ్ అనేది ఉండాలి. సో చూజ్ వన్ డ్రీమ్. డిసిప్లిన్గా ఉండాలి. డిసిప్లిన్ అంటే ఏదో సీరియస్గా పొద్దున్న చదువుకోవడం, సాయంత్రం చదువుకోవడం, సండే కూడా చదువుకోవడం, ఎవరైనా ఆడుకుందామన్నా చదువుకోవడం, ఇది కాదన్న. సిన్సియారిటీ ఉండాలి. సో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చదువుకోవాలి, మార్క్స్ తెచ్చుకోవాలి, ఆటలు ఆడే టైంలో ఆటలు ఆడాలి. ఇట్లాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయాలి. ఎక్కడా కూడా మనం వెనక్కి తగ్గొద్దు. సో ఈరోజు మీరు ఎగ్జిబిట్స్ తెచ్చారు నేను చాలామంది. మీకు దీని యొక్క ఇంపాక్ట్ అనేది మీ లైఫ్లో చాలా యూజ్ అవుతుంది. మీరు ఒక చిన్న డ్రాయింగ్ ఉంది, ఆ డ్రాయింగ్ వేయాలంటే మీరు అక్కడ నుండి ఇక్కడ నుండి అదొకటి తీసుకొస్తారు, పేర్లు రాస్తారు, ఇక్కడ తీసుకొచ్చి అరేంజ్ చేస్తారు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, మీ అరేంజ్మెంట్స్ కానీ, మీ లీడర్షిప్ స్కిల్స్ కానీ, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతోమంది డిఫరెంట్ ఫ్రెండ్స్ కలిసి ఉంటారు, డిఫరెంట్ స్కూల్ వాళ్ళు కలిసి ఉంటారు. సో మీ యొక్క అవేర్నెస్ అనేది చాలా పెరుగుతుంది. సో దేనిలో కూడా ఒక కాంపిటీషన్ ఉంది అంటే ఎప్పుడు కానీ వెనకడుగు వేయకండి. మీరు ఇలా పార్టిసిపేట్ చేసుకుంటూ పోతే డెఫినెట్లీ యూ విల్ అచీవ్ యువర్ డ్రీమ్స్. I thank all the teachers and all the sir for guiding all the bright students here. I wish you all the best everyone. One day మీరందరూ కూడా మంచి ప్లేసెస్లో ఉండి మీ తల్లిదండ్రుల్ని, మీ ఉపాధ్యాయులందరినీ కూడా గర్వంగా ఉండేటట్టు చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే సో మీరందరూ కూడా తొందరగా పెద్దవాళ్ళు అయిపోయి మీరు కూడా బెస్ట్గా వచ్చి చాలామంది పిల్లలు ఇన్స్పైర్ అయ్యాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.